రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బద్ధశత్రువు, ఆ దేశ ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మరణించి నేటితో సరిగ్గా 2 ఏళ్లు పూర్తయింది. సైబీరియాలోని అత్యంత కఠినమైన జైలులో ఆయన వాకింగ్ చేస్తూ కుప్పకూలిపోయారని, అది గుండెపోటు అని అప్పట్లో రష్యా ప్రకటించింది. కానీ అది సహజ మరణం కాదని, పక్కా ప్లాన్డ్ మర్డర్ అని ఇప్పుడు బ్రిటన్ సహా 5 యూరోపియన్ దేశాలు సంచలన నివేదికను బయటపెట్టాయి. నావల్నీ ప్రాణాలు తీసింది గుండెపోటు కాదు, ఎపిబాటిలిడ్ అనే అత్యంత ప్రమాదకరమైన అరుదైన విషం అని తేల్చారు. ఈ విషయం గురించి వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. దీనిని దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ అడవుల్లో సంచరించే రంగురంగుల పాయిజన్ డార్ట్ ఫ్రాక్స్ అనే విషపు కప్పల చర్మం నుంచి సేకరిస్తారు. ఇది సాధారణ నొప్పి నివారణ మందు మార్ఫిన్ కంటే ఏకంగా 200 రెట్లు ఎక్కువగా శక్తివంతమైంది. ఈ విషం రష్యాలో సహజంగా దొరకదు. కేవలం అత్యాధునిక ల్యాబ్లలో మాత్రమే దీనిని సింథటైజ్ చేసే అవకాశం ఉంది. ఈ విషం శరీరంలోకి చేరగానే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పై దాడి చేస్తుంది. నరాల వ్యవస్థ స్తంభించిపోతుంది. కండరాలు విపరీతంగా వణుకుతూ ఊపిరి ఆడక క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నాడు జైలులో నావల్నీ నడుస్తూనే కుప్పకూలిపోయినట్టు కనిపించిన లక్షణాలు సరిగ్గా ఈ విష ప్రయోగానికే సరిపోలుస్తున్నాయని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. రష్యాలో దొరకని ఈ అరుదైన విషయాన్ని ల్యాబ్లలో తయారు చేసి మరీ నావల్నీపై ప్రయోగించారని, దీని వెనుక రష్యా సీక్రెట్ సర్వీస్ హస్తం ఉందని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. గతంలో కూడా నోవిచోక్ అనే కెమికల్ గ్యాస్ దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న నావల్నీ చివరికి ఈ కప్ప విషయానికి బలయ్యారని తేలడం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. పుతిన్ను ఎదిరించిన వారికి ఎలాంటి గతి పడుతుందో చెప్పడానికి ఇదో ఉదాహరణగా నిలుస్తోంది.